హాయ్. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో 2 నెలల ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? ప్రభుత్వం ఏదొస్తే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనుకోవచ్చా? డౌటే లేదు. ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇవ్వాలి కదా మరి, ఇస్తారు మ్యాక్సిమం. ఓకే. అండ్ ఇప్పుడు జనసేన ప్రభావం రాష్ట్రం మీద ఎంతవరకు ఉందనుకోవచ్చు? టీడీపీ విన్ అవ్వాలంటే మెయిన్ రీజనే జనసేన. సో అంటే లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు ఏదైనా మార్పు చెందొచ్చా? పక్కా మార్పు అనేది రావాలి. ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మార్పు అనేది పక్కా వచ్చే ఉండేది. రోడ్ల వ్యవస్థ అనేది ఎలా అనిపిస్తుంది? రోడ్లైతే అసలు బాగోలా ముందు. రోడ్ల వ్యవస్థ బాగా. బాగోలా. సో అదే కాకుండా ఉద్యోగ అవకాశాల్లో ఇప్పుడున్న ప్రస్తుతం రాష్ట్రం ఏ విధంగా పనిచేస్తుంది అనుకోవచ్చు? సారీ, ప్రస్తుతం ఉన్న రాష్ట్రము ఉద్యోగాల పనిలో ఎలా చేస్తుంది? ప్రస్తుతం ఉన్న రాష్ట్రం ఉద్యోగాలు అంటే మన టీడీపీ వస్తేనే మాకు ఏపీకి ఉద్యోగాలు అనేది వచ్చింది, లేకపోతే కష్టం. సో ఇప్పుడు విద్యార్థుల వలస వెళ్ళడం జరుగుతుందిగా, ఆ వలస అనేది టీడీపీ ప్రభుత్వం వస్తే ఆగిపోతుందా? డౌటే లేదు, పక్కా ఆగిపోయింది. యువగలం పాదయాత్ర నారా లోకేష్ చేస్తున్నారు కదా, అది ప్రజల్లో అది ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు. చేంజ్ అనేది తీసుకొచ్చింది. సో ఇప్పుడు 5 ఏళ్లలో మనకి చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిపోతారు. విజన్ 2047 కింద మరి ఆంధ్రాని సింగపూర్లో డెవలప్మెంట్ చేస్తాను అంటున్నారు. చేయగలుగుతారా? చంద్రబాబు చెప్పాడంటే పక్కా చేసి చూపిస్తాం. సో రీసెంట్గా జైలుకి వెళ్ళాడు కదా, వెళ్ళిన తర్వాత చాలామంది కొన్ని వినిపించారు, జైలుకి వెళ్ళిన వారు ఖచ్చితంగా సీఎం అవుతారని. అలా అని సెంటిమెంట్తో అనుకోవచ్చా? అలా ఏం కాదు కదా అది. ఆ సెంటిమెంట్ ఇవాటి జగన్ ఎన్నోసారి వెళ్ళేవాడు కదా. సో వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అంటున్నారు. మరి 175కి 175 వచ్చే స్థితి అంత లేదు అసలు. లేదు. ఎన్ని రావచ్చు? చెప్పలేము, డిపాజిట్లు కష్టం నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే. థ్యాంక్ యూ.